R9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పురిటిగడ్డ రుణం తీర్చుకుంటాం. స్వచ్ఛ నెల్లూరు మన లక్ష్యం, మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి. అందరికీ ఆహ్వానం. గత పాలన 5 సంవత్సరాల కావలిలో విధ్వంస పరిపాలన. అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వయంభూ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తెలుగు రైతు అధ్యక్షుడు రావూర్ రాధాకృష్ణ నాయుడు అవినీతిపై కాకాని PhD. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి కూటమి నాయకులు శాల్వా కప్పి గజమాలతో సత్కరణ. పురిటిగడ్డ రుణం తీర్చుకుంటాం. నెల్లూరు 54వ డివిజన్లో పర్యటించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి కాలనీలో ₹1,00,00,000తో షాదీ మంజిల్కు భూమి పూజ. నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ నిర్మాణ పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఇందుకోసం ₹1,00,00,000 చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ నందనికి ఎంపీ మంత్రి సంయుక్తంగా ₹1,00,00,000 చెక్కును అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారాయణ, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలకు మంగళ హారతులిచ్చి స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. షాదీ మంజిల్ నిర్మాణానికి సహకరించిన మంత్రికి, ఎంపీకి స్థానిక ముస్లిం సోదర సోదరిమణులు జేజేలు పలికారు. ప్రజా సేవలో తరిస్తున్న నేతలకు మంచి జరగాలని ముస్లిం పెద్దలు దువా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు వేదికను రక్షణ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన 54వ డివిజన్ పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ యొక్క జనార్దన్ రెడ్డి కాలనీలో 54వ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక వర్క్స్. అయితే ఎవరు నేను అడగల. అప్పుడు 2014-19లో ప్రత్యేకంగా నేను ఎవరు అడగల. నేను 14-19లో 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్గా ఎక్కడైనా ఒక కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేస్తాను, గెలిచాను. ఈరోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యత, కానీ దాని జోలికి పోలా. దాన్ని సాడిజం అంటారు, ఒక సాడిజం. సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు. అలా గత ప్రభుత్వం పరిపాలన అట్లా జరిగింది. రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీల పరిపాలన ఇదే విధంగా జరిగింది. ఇదే విధంగా నేను నెల్లూరులో 2 స్టార్ట్ చేశాను. సుందర్ డీలక్స్ పక్కన, సుందర్ డీలక్స్ వెనకాలంతా స్లమ్ ఏరియా ఉంది. జగదీ కాలనీలో చిన్న, అందరికీ 10 అడుగులు 6 అడుగులు ఉండే. ఒకరోజు నేను అడిగిపోయినప్పుడు అడిగారు, సార్ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించండి, మేము డబ్బులు ఎత్తించలేకపోతున్నాం, ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇబ్బంది పడుతున్నాం అంటే, ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది. అప్పుడు కూడా ఆర్డర్ చేశాను ఇమీడియట్గా ఇక్కడ ఒక 3 ఫ్లోర్లు కట్టమని. టెండర్ పిలిచాం, కాలమ్స్ పైకి లేసినాయి, కానీ అది కూడా వదిలేశారు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పా, రేపే దాన్ని టెండర్ పిలిచి ఇమీడియట్గా ఒక 15 రోజుల్లో మళ్ళా అక్కడ శంకుస్థాపన చేయమని. దాన్ని చేస్తుంటే ఆ కాలనీలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ కాలనీ, ఈ జగదల కాలనీలో ఇది కంప్లీట్ అయితే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది. కానీ అయితే ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు.
ప్రజలు ఇచ్చారు కదా అమ్మంటే సార్ ఇది పట్టా కాదంట, బ్యాంకుకి పోతే ఇది పట్టా కాదు, మీరు ఆ ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇచ్చారు సార్, ఇది చల్లదంట, మాకు ఒరిజినల్ పట్టా ఇప్పించమన్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పా, ఎలక్షన్ ముందు జనరల్గా నాయకులు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే నేను ఇప్పిస్తాను నా కోర్టులో ఉంటారు. నేను ఆ మాట చెప్పలే అక్కడ. ఆ రోజు ఏం చెప్పారంటే ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర క్వశ్చన్ పెడతా, మీ దగ్గరే మాట్లాడతా, ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా చేయిస్తా. అది నేను ఇచ్చిన మాట. అదే మాట కట్టుబడి మనం మార్చి 1వ తేదీ కలెక్టర్ని, జేసీని, అదేవిధంగా ఆర్డీఓని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని, ఇరిగేషన్ ఎస్సీని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టాను జనదినకాల్లో. వారితో డిస్కస్ చేశా. ఈ పని కావాలంటే ఏం చేయాలో చేయమన్నా. మొక్కుబడిగా ఏదో మనం వచ్చాము కూర్చున్నాము డిస్కస్ చేసామని కాదు, నాకు పని కావాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడింది కాదు సార్ అంటే కలెక్టర్ గారిని అక్కడ రమ్మన్నా. కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను. తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా, రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడా. ఇలా ఉంది సార్, ఎంతో కాలం నుంచి 20 రోజుల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే వెంటనే అధికారులు కరెక్ట్గా యాక్ట్ చేసి దాదాపు మార్చి అంటే ఏప్రిల్, మే ఆల్మోస్ట్ 2.5 నెలలు దాన్ని పూర్తి చేశారు. నేను అధికారులందరినీ కింద తహసీల్దార్ నుంచి తహసీల్దార్ కింద దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ నెల్లూరు లక్ష్యంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో 3D మీటర్ స్వీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. 1,30,00,000 రూపాయల విలువైన మిషన్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వాటి పనితీరును మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కి వాటిని అప్పగించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ ఆంధ్రకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందుకు అనుగుణంగా ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రేషన్ దుకాణంను ఆయన ప్రారంభించారు. తీసుకున్న తర్వాత ఏదైతే MDU వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే ఆడ తీసుకోవాలా, ఆడ మళ్ళీ ఎండలో క్యూ, వర్షం ఉంటే క్యూ, ఎంతో సఫర్ అవుతున్నారు, ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్డర్లందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇంతే కాకుండా ఏదైతే ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇచ్చేవి కాకుండా వాటిల్ని కూడా తక్కువ ధరకి ఇచ్చే విధంగా వర్క్ చేయమని చెప్పడం కూడా పేదల నిరుపేదల పక్షపాతని తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు పెన్షన్స్ ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని 5 సంవత్సరాలు నాంచిచ్చింది. దానివల్ల ఒక్కొక్కరికి ఎన్నో వేల కోట్ల లక్షలు నష్టపోయారు. కానీ 2024 ఎలక్షన్స్ ముందు మా ప్రభుత్వం వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 3,000, 4,000 ఇస్తాను, అంతేకాదు మార్చి నెల నుంచి 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరం ముందు మా సొంత నిధులతో నేను 50 లక్షలు వారు 50 లక్షలు ఇస్తామనుకొని ఆ రోజు అనౌన్స్ చేసాం. ఆ మాట ప్రకారం ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క రీస్టార్ట్ అంటే దాని పునఃప్రారంభం స్టార్ట్ చేసాం. 4 నెలలు ఇది పూర్తవుతుంది. మళ్ళా 4 నెలల తర్వాత మేమిద్దరం ఇక్కడికి వచ్చి దాన్ని యాక్చువల్గా ఇనాగరేషన్ చేస్తాం. పేదలు నిరుపేదలకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. నమస్కారం. ఇప్పుడే రేషన్ షాప్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇది ఈ ప్రభుత్వం ఈ పద్ధతిలో ఇవ్వడం ప్రజలకి అనుకూలంగా జరిగేదానికి ఆ రేషన్ బండ్లు పక్కన పెట్టించి దాంట్లో బండ్లు కూడా కొన్న బండ్లు కూడా దాదాపు నాకు తెలిసి 50% బండ్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ స్థితిలో ఉన్న బండ్లై ఎవరిని
పనిచేసే వాళ్ళని ఏమో ఇబ్బంది పెట్టకుండా నీట్గా రోడ్లు క్లీన్గా మన నెల్లూరు వేరే దశ మారుతుంది నెల్లూరుకి. నెల్లూరు చరిత్రే నా పక్కనే ఉండే మంత్రివర్యులు మారుస్తాడని కూడా నేను ఖచ్చితంగా మీ అందరూ ముందు చెప్తున్నాను. ఎందుకంటే మనిషికి పట్టుదల ఉన్న మనిషి, ఇది చేయాలంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. నెల్లూరు ప్రజలందరికీ కూడా అదృష్టం మంత్రివర్యులు నారాయణ గారు. అందరికీ ఆహ్వానం. గత పాలన 5 సంవత్సరాల కావలిలో విధ్వంస పరిపాలన. మొదటి సంవత్సరంలోని కూటమి ప్రభుత్వంలో ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు చేసిన అద్భుత అభివృద్ధి పరిపాలన మీద రేపటి రోజున కావలిలో దొడ్ల మనోహర్ రెడ్డి గుర్రంవారి పెట్రోలు బంక్ వెనక కళ్యాణ మండపం నందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరుగును. తప్పక అందరూ ఆహ్వానితులే. అందరికీ నమస్కారాలు. నన్ను కావలి ఎమ్మెల్యేగా గెలిపించి ఈ నెల 4వ తేదీకి 1 సంవత్సరం పూర్తవుతున్నటువంటి తరుణంలో మీ ఆదరాభిమానాల మధ్య, మీరు చూపించినటువంటి ప్రేమల మధ్య, కావలికి సేవ చేసే భాగ్యాన్ని మీరు అందించిన మధ్య ఈ సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అన్నిటినీ కూడా నిరంతరం నా జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం మీద జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద, అదేవిధంగా గత 5 సంవత్సరాలలో గత ప్రభుత్వ హయాంలో కావలి మున్సిపాలిటీకి జరిగినటువంటి విధ్వంసం మీద రేపటి రోజున అంటే 3వ తేదీన దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు పుర ప్రముఖులకు, వివిధ పార్టీల నాయకులను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వారిని, ప్రజా సంఘాలను అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నా. తప్పక విచ్చేయండి. ఈ సంవత్సర కాల అభివృద్ధి మీద, గత 5 సంవత్సరాలుగా కావలికి జరిగిన అన్యాయం మీద ఒక చర్చని నేను ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని పవర్ పాయింట్ ప్రజెంట్ రూపంలో నేను ప్రజలందరికీ తెలియజేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధి అంటే జవాబుదారీతనం. నా బాధ్యత కావలికి సేవ చేయాలి, జవాబుదారీగా ఉండాలి. మీరు వేసిన ఓటుకి ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేయాలి. అందులో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజల ముంగిట పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. తప్పకుండా అటెండ్ అవ్వాలని అన్ని పార్టీల నాయకులను పేరు పేరున ఆహ్వానిస్తున్నా. ప్రజా సంఘాలందరినీ కూడా కావలి ఎదుగుదలకి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల మీద గలమెత్తేటువంటి ప్రజా సంఘ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ఈ నియోజకవర్గం మంది, ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి అందరూ అటెండ్ కాండి. సహృదమైనటువంటి వాతావరణంలో మనందరం కూర్చొని భవిష్యత్తు ప్రణాళికలు కూడా నిర్ణయించుకుందాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియచేస్తూ తప్పక అటెండ్ అవుతారని అందరినీ ఆహ్వానం పలుకుతూ మీ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి. ధన్యవాదాలు. శ్రీ స్వయంభూ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పెంచలకోన క్షేత్రం రాపూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మాతృశ్రీ అమ్మా నాన్న అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ స్వయంభూ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలా 3 రోజుల అన్నదాన సేవా కార్యక్రమాలు మరియు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, 3 పూట్ల అన్నదాన సేవా కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించారు. మరియు శ్రీ స్వయంభూ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 3వ శనివారం సందర్భంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, 2 పూటల అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన సేవా కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, దాతలు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ అన్నదాన సేవా కార్యక్రమాలు గత 25 సంవత్సరాలు పెంచలకోన క్షేత్రంలో నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన మరియు ప్రతి సంవత్సరం శ్రీ స్వయంభూ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనుక పై అన్నదాన సేవా కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. దాతలకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ స్వయంభూ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలకాలం కలిగి ఉంటారని మనస్ఫూర్తిగా
ప్రార్థిస్తున్నామని ఇలాంటి అన్నదాన సేవా కార్యక్రమాలు ముందు రోజుల్లో మాతృశ్రీ అమ్మా నాన్న అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చారిటబుల్ ట్రస్ట్ వారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భోజనం, రాత్రి భోజనం ఈ 3 కార్యక్రమాలతో అన్నదాన సేవా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే క్రమంలో మరి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 3వ వారం పురస్కరించుకొని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల్లో కానీ ఈ 3వ వారం సంబంధించినటువంటి అన్నదాన సేవా కార్యక్రమానికి కానీ సహాయ సహకారాలు అందించిన దాతలకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారంతో నేను అందజేస్తున్నాను కాబట్టి ఆ స్వయం శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్క మిత్రుడికి, శ్రేయోభిలాషికి, దాతలకు అందరికీ కలకాలం కలిగి ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు రైతు అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణ నాయుడు అవినీతిపై కాకాని పీహెచ్డీ చేశారు. వైసీపీ నాయకులు కాకానీని నమ్మే పరిస్థితి లేదా? సర్వేపల్లికి కాకాని కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డిలో అవుట్ డేటెడ్. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పిన అబద్ధాలు చెప్పడం లేదు. ఇరిగేషన్లో కొల్లగొట్టడం నేర్పిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. భూమి సురేంద్ర సోమిరెడ్డి ఓడినా గెలిచినా సర్వేపల్లిలోనే ఉన్నాడు. పేదల కోసం పనిచేశారు. అక్రమాల వల్లే కాకాని జైలుకి వెళ్లారు. అందరికీ నమస్కారం. నిన్న మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడని చెప్పేసి ఆయనకి సానుభూతి తెలిపేదానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోయి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆయన పార్టీ కాబట్టి తప్పేం లేదు, ఆయన పోవచ్చు, పని చేయకుండా ఇరిగేషన్లో కొల్లగొట్టిన మొదటి నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు వాళ్ళని గురించి మాట్లాడతావే? నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు సర్వేపల్లి కానీ, సర్వేపల్లి మా నాయకులు కానీ గురించి మాట్లాడేమంటే ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళిద్దరు కలయిక ఒక కార్యకర్తలు కూడా నమ్మరు ఆయన్ని. ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుంటే వైసీపీ కార్యకర్తలు ఆయనే నమ్ముతారు? నమ్మే పరిస్థితి ఇంకొండదు. ఆయన కూడా ఈయన రాజకీయాల నుంచి విరమించుకోవడం మేలు. ఈయన మన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన సత్యరిచ్చినట్టు పక్క ఇంట్లో నేను ఉన్నాను, ఈయన ఆ పక్క ఇంట్లో ఉన్నాడు, వీళ్ళందరూ దోసుకొని తింటున్నారు సర్వేపల్లిలో కోవూరులు అంటున్నాడు. అసలు మీ జీన్సే అయ్యి కోవూరులో కానీ ఆడ కానీ నువ్వు ఒక్క పని చేయకుండా ఇరిగేషన్లో కొల్లగొట్టిన మొదటి నేర్పించింది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు వాళ్ళని గురించి మాట్లాడతావే? నీకు అర్హత లేదు చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు సర్వేపల్లి కానీ, సర్వేపల్లి మా నాయకులు కానీ గురించి మాట్లాడేమంటే ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి కాబట్టి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అటువంటి మా నాయకుడిని మీరు విమర్శిస్తే మంచిది కాదని చెప్పి కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నాం సభాముఖంగా. మీరు మీ అత్తగారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మగారిని, వాళ్ళ నాయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి భయంకరంగా విమర్శించిన రోజు, ఆ రోజు ఎందుకు కన్నీళ్ళు లేదు? మీరు మీ అత్తగారే కదా, రాజకీయాలకు సంబంధం లేకుండా మీ అత్తగారిని స్వయాన ఆయన విమర్శించినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చేయబట్టే ఈరోజు జైలుకి పోయాడు ఆయన. ఆయన నిజాయితీ ఉంటే కోర్టులేమి ప్రభుత్వాల ప్రకారం ఆడవై, వాళ్ళ చట్టం పని చేసుకొని పోతూ ఉంది. దానికని నువ్వు నిర్దోషమైతే ఎందుకు భయపడి ఇన్ని రోజులు బయట వెళ్ళి దాక్కున్నావు? వచ్చి అరెస్ట్ అవ్వచ్చు కదా. రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా నిర్దోషిగా ఉంటే అరెస్ట్ అయితే ఆయనకి ఇంకా మైలేజ్ వచ్చిండు అప్పుడే. కానీ ఈ విధంగా పోలీసుల్ని నిద్రాహారాలు లేకుండా 2-3 నెలలు వాళ్ళ భార్య బిడ్డలతో లేకుండా కూడా తిప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈరోజు ఆయనకి కాకాని గోవర్ధన్ రెడ్డి బలహీన వర్గాల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టాడు. ఆ రోజు తెలీదా? ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు ఖండించకూడదా? ఎన్ని అక్రమ కేసులు పెట్టాయంటే బలహీన వర్గాలు రాజకీయాలు చేయకూడదా? ఇప్పుడు గంగాధర్ మా నాయకుడు కోడూరులో ఆయన ₹1 కోటి ఆస్తుల్ని రొయ్యలు పట్టుకునే టైంలో
ఇది వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి, గ్రామరత్నం ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి 400 మంది పోలీసులు పెట్టేసేసి ఆ రోజు ఆస్తులు ధ్వంసం చేశాడు. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడచ్చు కదా, ఆ పార్టీలోనే ఉండవు, నువ్వు చేయటం కాకాని తప్పు ఇవన్నీ అని చెప్పి ఆ రోజు ఆయన ఖండించవచ్చు కదా. అదేవిధంగా మా నాగేంద్ర ప్రసాద్ వెంకటాచలం మండలం చెముడుకుంట నాయకుడు, ఆయన టవర్ను పగలగొట్టారు, ఆయన కాటాన్ని పగలగొట్టారు. ఆ రోజు తప్పు అని చెప్పి ఖండించవచ్చు కదా. ఇవన్నీ చేసిన బలహీన వర్గాల మీద చేసిన దాడులే ఆయన ఈరోజు దేవుడు ఈ రూపంలో ఆయన మళ్ళా కూడా నువ్వు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అవి తెలుసుకోండి. ఇంకొకసారి చంద్రమోహన్ రెడ్డి అక్రమాలు, చంద్రమోహన్ రెడ్డి బాగా సంపాదించుంటే మన ఎలక్షన్ కోసం ముందే టికెట్ రాదా ఆయనకే? డబ్బు లేదనే కదా, ఈరోజు డబ్బుతోనే రాజకీయం నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. అది లేదనే కదా ఆయన టికెట్ లేదు. చంద్రమోహన్ రెడ్డి కొడుకు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు. మేమంతా కూడా ఆయన అభిమానించే నాయకుడు, అటువంటి నాయకుడు మాకు ఉండటం గర్వంగా చెప్పుకుంటున్నాం. మా అదృష్టమని కూడా ఫీల్ అవుతున్నాం మా సరేపల్లిలో ఉండే ప్రజలు కూడా. దానికని ఇరిగేషన్లో కొల్లగొట్టడం నేర్పిన వ్యక్తి ప్రసన్న. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట పంచాయతీలో రేషన్ బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీకి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి కూటమి నాయకులు శాలువాలు కప్పి గజమాలలతో సత్కరించి టపాకాయలు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులతో ఆహ్వానించారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు దివ్యాంగులకు వారి ఇంటికి వెళ్లి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రేషన్ బియ్యం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి నేడు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదలకు ₹2 కిలో బియ్యం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ ఆలోచించి సూచనలతో ప్రతి ఇంటి వద్ద గతంలో లాగానే స్టోర్లు ప్రతి చోటించి ఎక్కడైతే 65 సంవత్సరాలన్న వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న స్టార్ట్ అయింది, దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గతంలో వాహనాల ద్వారా ఇచ్చి ఇంటికాడ వచ్చి హారన్ కొట్టినప్పుడు లేకపోతే కాల్ చేసుకుని వెళ్ళిపోతే ఆ బియ్యం ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 1వ తారీఖు నుంచి 5వ తేదీ వరకు ఎక్కడున్నా కూడా వేసుకునే విధంగా, ఏ స్టోర్ ఉన్నా కూడా ఆ స్టోర్లో వేసుకునే విధంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ అనేది అరికట్టేదానికి ఇది ఒక మార్గం. దీన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కానీ అవకతవకలు లేకుండా మేము చేస్తున్నాం. అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మీలో మాకు తెలియకుండా ఏదైనా జరిగితే కూడా మీరు మా దృష్టికి వస్తే మేము దానికి తగిన అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటాం కూడా మీ ద్వారా తెలియజేస్తాం. అంటే వెహికల్లో ప్రతి ఇంటికి చేరవేస్తున్నాము, 4 ఇంటికి ఇచ్చేసి లేదో సంతలు పెట్టుకుంటున్నాము. అంటే మీరు చూస్తుంటారు, గతంలో వాహనాలలో ఎలక్షన్ అప్పుడు తిరుమల లడ్లు పంపిణీ కానీ, గతంలో వాహనాల్లో వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ, లేదా గతంలో ఆ వాహనాల్లో స్మగ్లింగ్ కానీ ఏ విధంగా జరిగింది మీరు చూసుంటారు. ఆ విధంగా ఈరోజు జరగట్లా. గతంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యవస్థను తిరిగి అదే విధంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాహనదారుడు వచ్చి ఇక్కడ స్టోర్లో వచ్చి ఆ హార్న్ కొట్టి వేసుకుంటే వేసుకున్నట్టు, ఆ రోజు లేదంటే నెక్స్ట్ టైం ఉండదు. ఈరోజు ఆ పరిస్థితిలా స్టోర్ ఓపెన్లో ఉంటుంది. ఈ రోజు కాబట్టి మరుసటి చేసుకోవచ్చు, మరుసటి చేసుకోవచ్చు. అందువల్ల ఇది కరెక్ట్ అయిన మార్గం అని ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయ ప్రకారం 100 మంది ఉంటే 100 మందిలో 99% అభిప్రాయ ప్రకారం ఈరోజు చేయాలి. అంటే సమస్య ప్రధానంగా ఎట్లా జనాలు తీసుకుని ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు, గతంలో ఎప్పుడూ లేదు. దీని మీద వాళ్ళు ఎలా చాలా హ్యాపీ. ఇప్పుడు ఇచ్చాను కదా, మీరే చూశారు కదా, వాళ్ళ ఇంటికి ఎత్తుకుని ఇస్తుంటే వాళ్ళు హ్యాపీ. మాకు చాలు, ఈ విధంగా మాకు వస్తే చాలు అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వికలాంగులకు ఇస్తాను, వికలాంగులకు ఇచ్చేదన్నా వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతున్నారు. ఏ విధంగా అయితే 1వ తారీఖు మేము ఫిక్షన్ ఇస్తా ఉన్నామో అదేవిధంగా ఇది కూడా అదే వ్యవస్థ. గతంలో చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేదంటే ఎక్కడ ఇస్తారు ఫిక్షన్ అని. 1వ తారీఖు సెలవు అంటే 31వ తారీఖు ఇస్తా ఉన్నాం. ప్రమాణ స్వీకారం చేసింది 21వ తారీఖు. 21వ తేదీ నేనేమేమి చేశాను మీకు ఆలోచించాను. అంటే వాట్సాప్ సేవలు ఎలా ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు సార్?
ఏదండి వాట్సాప్ సేవలు వాట్సాప్ సేవలు బాగుంది. వాట్సాప్ సేవలు బాగుంది. కొన్ని చోట్ల టవర్స్ లేని చోట్ల చిన్న ప్రాబ్లం అన్నిటిని ఇప్పుడు అదే ఇప్పుడు మొన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా మన చంద్ర నియోజకవర్గంలో కొన్ని మారుమూల ప్రాంతాలకు రావట్లేదు అని చెప్తే ఆల్రెడీ దాని గురించి కూడా మేము మళ్ళీ ఆ ప్రెస్ మీట్ మళ్ళీ సపరేట్గా పెడతాం. అదే దానిపైనే ఇప్పుడు మాట్లాడేది 4వ తారీఖు మాట్లాడేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురిటిగడ్డ రుణం తీర్చుకుంటాం. స్వచ్ఛ నెల్లూరు మన లక్ష్యం, మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి. అందరికీ ఆహ్వానం. గత పాలన 5 సంవత్సరాల కావలిలో విధ్వంస పరిపాలన. అఖిల భారత స్వచ్ఛంద సేవా సంస్థ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వయంభూ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తెలుగు రైతు అధ్యక్షుడు రావూర్ రాధాకృష్ణ నాయుడు అవినీతిపై కాకాని పీహెచ్డీ. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి కూటమి నాయకులు షాల్వా కప్పి గజమాలతో సత్కరణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.